వీక్షక ప్రేక్షకులకి నా నమస్సుమాంజలు. వాస్తు పెయింటింగ్ ఇది కేవలం ఒక కళ మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. విజయానికి, శ్రేయస్సుకి, శాంతికి మరియు దైవానుగ్రహానికి ద్వారం. సమస్త లోకాలలో ఉన్న అనంత శక్తిని క్రోడీకరించి మనిషిలోని అణువణువును ఉత్తేజపరిచి సమయానుకూలంగా ప్రవర్తించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. సత్యయుగంలో దేవతల కోసం స్వర్గాన్ని, త్రేతాయుగంలో శ్రీలంకని, అలాగే ద్వాపరయుగంలో ద్వారకని, ఇంద్రప్రస్థాన్ని, హస్తినాపురాన్ని మరియు పాండవుల కోసం మయసభని నిర్మించాడు విశ్వకర్మ. అలాంటి మహానుభావుడైన భగవాన్ విశ్వకర్మచే రూపొందించబడి రసరమ్యమైన అద్భుతమైన సృష్టియే ఈ వాస్తు పెయింటింగ్. పురాతన దేవాలయాలు, రాజప్రాసాదాలు, గృహాలు ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రం ప్రకారమే నిర్మించామని మన భారతీయ వాస్తుశాస్త్రం చెబుతోంది. వాస్తు అంటే బలం, వాస్తు అంటే నమ్మకం, వాస్తు అంటే విశ్వాసం. అందుకనే మన వాళ్ళు ఇల్లు కొంటున్నా, ఇల్లు కడుతున్నా ముందుగా చూసేది వాస్తు. మన ఋషులు, మహర్షులు చెప్పింది సత్యయుగంలో యజ్ఞాలు, త్రేతాయుగంలో యాగాలు, ద్వాపరయుగంలో హోమాలు, మరి ఇక కలియుగంలో దైవ నామస్మరణ ద్వారా కలిగే ఫలితాల్ని మనం మన ఇంట్లో ఒక్క వాస్తుపటం పెట్టుకోవడం ద్వారా పొందగలం. అశ్వమేధ యాగం చేయడం ద్వారా ఎంత శక్తిని పొందుతారో ఈ వాస్తు పెయింటింగ్ ద్వారా అంత శక్తిని పొందడమే కాకుండా వారి కుటుంబాల శ్రేయస్సుని, వాటికి రక్షణని కలిగించగలుగుతారు. వాస్తు, శిల్పకళ, చిత్రలేఖనం అనే ఈ మూడిటి కలయికే ఈ వాస్తు పెయింటింగ్. ఈ వాస్తు పెయింటింగ్ వల్ల మనకు ఎంతో మనశ్శాంతి, మెరుగైన శ్రేయస్సు, నెగటివిటీ నుంచి రక్షణ, పాజిటివ్ ఎనర్జీ మరియు ఆ దైవకృపను అందిస్తాయి. ముఖ్యంగా ప్రముఖులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్ వారి గృహాలు, ఫామ్ హౌజులు, విల్లాస్తో పాటు హోటళ్ళు, ఆఫీసులు ఈ విధంగా అనేక ప్రదేశాలలో చూపర్లను ఆకట్టుకునే విధంగా ఈ వాస్తు పెయింటింగ్ని పెట్టిస్తున్నారు. ఈ వాస్తు పెయింటింగ్ నెగిటివ్ ఎనర్జీని నిర్వీర్యం చేసి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది. ఈ వాస్తు పెయింటింగ్ మన చెంత ఉండడం వల్ల మన పరివారానికి, మన కుటుంబ సభ్యులకి, మనకి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, నరఘోష, నరదృష్టి కానీ, ప్రత్యర్థుల నుంచి వచ్చే విమర్శనా శక్తులను కానీ అడ్డుకునే శక్తి ఉంటుంది. ఏ రోజైతే ఈ వాస్తు పెయింటింగ్ మీ ఇంట్లోకి వస్తుందో ముఖ్యంగా జరిగే మార్పులు: 1 మనశ్శాంతి దొరకడం, 2 పనిలో ఏకాగ్రత కుదరడం, 3 మనుషుల మధ్య వివాదాస్పదాలు తొలగిపోవడం. ఇవన్నీ చాలా వేగంగా జరుగుతాయి. ఆ రోజు నుంచి శత్రునాశనం, శుభాలు జరగడం మీకు తెలుస్తుంది.